ఏంటి అంకుల్ కార్డ్స్ ఆడుతున్నారా? అవునమ్మా. షో కింగ్ కింగ్ అండ్ కింగ్. సూపర్ బాస్. మీరే గెలిచారు అంకుల్. తోలు తీరిందా? మరి మా బాస్ అంటే ఏమనుకున్నావు? ఓడిపోయే ఛాన్సే లేదు. అంకుల్ ఓడించాలంటే చాలా కష్టం. ఐ లైక్ ఇట్. వెరీ ఇంటెలిజెంట్. అంకుల్ మీ ఫేస్ చూస్తుంటే మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని తెలుస్తుంది. yes you are right. కానీ ఒక్క విషయంలో మాత్రం మిమ్మల్ని పొగిడి తీరాలి అంకుల్. మా ఊర్లో కిరాణా షాపులు పద్దులు చూడటానికి నానా అవస్థలు పడతారు. అలాంటిది మీరు ఇన్ని దేశాల్లో దందాలు మెయింటైన్ చేస్తున్నారంటే మామూలు విషయం కాదు. కన్ఫ్యూజ్ అవరా? కన్ఫ్యూజ్ అవడానికి మా బాస్ బ్రెయిన్ వాడితేగా ఆ కంప్యూటర్ వాడతాడు. 1 minute. హలో. కంప్యూటర్ ఏంటి? మా బాస్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. పైన కంప్యూటర్ రూమ్ లో ఉంటాయి. లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా? అదే హనీ మసాజ్ సెంటర్. ఐ వాంట్ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ హర్ ఇమ్మీడియట్. ఎలాగైనా తన గురించి తెలుసుకొని నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? లాస్ట్ గేమ్ లో నువ్వు గెలిచి కూడా ఓడిపోయానన్నావేంటి? నేను గెలిచినా ఓడిపోయినని చెప్పాను కాబట్టి వాడు బిజినెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఆ కంప్యూటర్ లోనే తెలిసింది. ఇక చూడు వాడిని అలా మడతెట్టేస్తాను. ఏంటి మడతెట్టేస్తానంటున్నావు? మడత పెట్టేస్తానట్లేదు, మడత పెట్టాలి అంటున్నాను. దేన్ని? దీన్ని. పేపరా? ఓ తింతే కదా. దీన్ని మడత పెట్టడం కూడా పెద్ద మ్యాటరా? ఈజీగా మడత పెట్టచ్చు. 1, 2 కాదు, సమానంగా 8 మడతలు పెట్టాలి. 10 పెడతా. నీకేమైనా ప్రాబ్లమా? అస్సలు లేదు. పందెం ఎంత? మడతకు 1000 చొప్పున 10 మడతలకు 10,000. సరే కానీ మడత పెట్టడం నేను ఎక్స్పర్ట్ తెలుసా? కాసుకో. 1 2 3 4 5 ఇంకెన్ని అయితే 6 8ది 7 తర్వాత 10 కదమ్మా. మధ్యలో 8, 9 మీ బావతికి వెళ్ళాడమ్మా. మడత పెట్టడం అంత ఈజీ కాదు. కంప్లీట్ చేసి కనిపించు. ఏయ్ దాసు, ఎందుకట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు అజయ్ ఫోన్ చేస్తే ఎవడు గొట్టమన్నారు. పెళ్లి కాని కామేశ్వరికి కడుపు వచ్చిందంటున్నారు. ఏమైంది అంకుల్? తలకి దెబ్బ తగలడం వల్ల ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? అదే లేదమ్మా, అదే లేదు. ఏమో మీ వరుస చూస్తుంటే మీకు లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కనిపిస్తోంది కదా డాడీ? అవునమ్మా, వాడిని చూస్తే నాకు గట్లనే అనిపిస్తుంది. ఇప్పుడు అజయ్ని చూస్తే జేపీ అంకుల్ కొడుకు కాదన్నా అంటారు. హాయ్ అంకుల్. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నిన్ను అసలు బతకనేవన్నారే. ఏమైంది అంకుల్ మీకు? ఎవరు రా నీకు అంకులు? నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? దాసు, ఏం మాట్లాడుతున్నావా? ఎవరు అనుకున్నావు? జేపీ కొడుకు గిడిగా తేడికొస్తాడా? వీడు జేపీ కొడుకు ఏంటి? చూసారా డాడీ, నేను చెప్పినట్టే జరిగింది. అవునమ్మా, వీనికేదో అయ్యింది. నాకేదో అవడం కాదు, మీకేదో అయింది. అందుకే వీడిని జేపీ కొడుకు అనుకుంటున్నారు. మరి ఎవరు? నన్ను కొట్టింది కొట్టించింది ఈ దెబ్బల కారణం వీడే. ఏం మాట్లాడుతున్నావా దాసు? ఇంతకు ముందే కదా బాత్రూమ్ లో పడి దెబ్బలు తగిలించుకోని చెప్పినావు. కొట్టారు అంటే బాగుండదని జారి పడ్డాను అని చెప్పాను. అసలు నిన్నరే నిన్ను. అంకుల్ నేను మీ ఇంటికి వచ్చింది అలా మాటలు పడ్డాను కాదు. ఇలాగైతే నేను వెళ్ళిపోతాను. బాబు బాబు, నువ్వు ఏడికి పోతావు? నువ్వు ఇంటికి కావే అల్లునివి. ఏయ్, నువ్వు ముందు బయటికి నాడు. ఏంటి నన్నే వెళ్ళమంటున్నావా? నిన్నే బయటికి నడు అనేది. ఇంకోసారి నాకు గుమ్మం దొరికితే కాలు ఇరగొడతా. నా కాడు ఇరగొట్టడం కాదు, నిజం నీకు తెలిసేలా చేసి ఈడు కాడు ఇరగొట్టించకపోతే నా పేరు దాసే కాదు. మస్తు మంది చూసిన పోయా. పో చల్. అరే నడు. అరే అమ్మ స్వప్న, జేపీ అంకుల్ వచ్చిండు, ఇద్దరు కిందకి రండి అమ్మా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కేపి మన ఇద్దరు మాట్లాడుకుంటున్నా? ఏ మనం మాట్లాడుకునేది చాలా మంది గానీ నా బిడ్డను చూడలేదు కదా, వచ్చింది చూడు. నమస్తే అంకుల్. అల్లుడేడమ్మా? పైరుండి ఉంటాడులేరా, పళ్ళ ముక్కలు తినుకుంటా వస్తున్నాడు డాడీ. వాడి కిందకి రావడవా? నువ్వే పైకి పోరాదా? అరే నా బిడ్డ నీ కొడుకు నచ్చింది లేదు అడగవా? నాయనా చాలా బాగా నచ్చింది నాకు ఫోన్లో చెప్పాడులేవయ్యా. గట్లనా? అదిగో అజయ్ వస్తున్నాడు. వస్తున్నాడా? గదేందే కండ గవి పెట్టినావు సడన్ గా? ఎండలో వచ్చాడులే, బాగా ఏడి చేసింది, కళ్ళు కూలింగ్ అవుతాయనే. హాయ్ డాడీ. హాయ్. ఏంద్ర గుంత అట్టా మరిపోయిందే? యాపిల్ నన్ను. ఏ యాపిల్? మన యాపిలా కాశ్మీర్ యాపిలా? కాశ్మీర్దే. అవునా? అవును, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నువ్వు పళ్ళు బాగా వేస్తా ఉన్నావటనే. సరే గాని ఇద్దరు జోడు ఎట్లుందో జర చూసి చెప్పరా. ఆ జట్టుకేమే అభిషేక్ ఐశ్వర్య మధ్య ఉంటే చూడకుండా చెప్తావు. మా అబ్బాయిని చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటుంది. మీ అమ్మాయిని ఇప్పుడే ఇంతకు ముందే కదా చూసిందే, అందుకని ఊహించుకొని చెప్పాలే. అమ్మా మీ ఇద్దరు పైకి పోయ్యా ఏదో ఒకటి చేసుకుంటా ఉన్నాడు. పోయి బాయ్ డాడీ. సరే డాడీ. బాయ్. ఒరే కేపీ, అమ్మాయి అబ్బాయి పైకి పోయారుగా, పోయిండ్రే. ఇక బయటికి రారుగా? రారు.
ఏంది మొన్న సడన్ గా ముక్కలు తీసినవేందే? అబ్బా ఎంత కూలింగ్ అయిందిరా, ఏడు మొత్తం తగ్గిపోయిందే. సరే ఇక పిల్లలిద్దరు ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కనుక తొందరలో ముహూర్తాలు పెట్టేద్దాం. సరే నీ ఇష్టం అట్లనే గాని. ఇక నేను బయలుదేరుతానయ్యా. అది కాదే, లంచ్ టైం అని తినిపోవచ్చు కదా. ఇంకోసారి చేస్తాలే బావా. అంకుల్ పెళ్లి బట్టల షాపింగ్ కి బ్యాంకాక్ వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళమ్మా, బ్యాంకాక్ కాకపోతే సింగపూర్ వెళ్ళు. వెళ్ళొచ్చు అంకుల్, కానీ మీ అబ్బాయి బ్యాంకాక్ ఎందుకు? శ్రీజ ఫ్యాషన్స్ చాలు అంటున్నాడు. మీరు ఒక మాట చెప్తే చెప్తాలేమ్మా. పిలవమంటారా? పిలుస్తావా? అబ్బబ్బే, నేను మాట్లాడతాగా. మీ ఫేస్ చూసి మీరు టూ ఇంటెలిజెంట్ అనుకున్నాను కానీ ఇప్పుడు అలా అనిపించట్లేదు. యా ఎవరైనా పెళ్లికన్నా అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లోకి పంపిస్తారా? రేపు మీ ఇద్దరు ఎలా పెళ్లి చేసుకుంటారు కదా. చేసుకోపోతే ఈ లోపల ఏదైనా తప్పు జరిగిపోతే ఆ పాపానికి ఏ పాప బాబు పుడితే దాని బాధ్యులు మీరు అవుతారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడైనా కాబోయే భార్యమే చేయాలనుకుంటాడు కానీ ఫ్రెండ్ భార్యమే చేయాలనుకుంటాడా? అనుకోడు. అందుకని అర్థమైందా? మరి నేను చెప్పేది కూడా అదే కదా. ఇగో పాప నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, ఇగో అమ్మాయి నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళు. అప్పుడే మీ ఇద్దరు సేఫ్టీ. ఎలాండి చెప్పకుండా వెళ్తావే. ఏమని? ఇప్పుడైనా ఒప్పుకుంటావా నేను ఇంటెలిజెంట్ అని? ఒక్క నేనేంటి, రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకుంటాడు నువ్వు ఇంటెలిజెంట్ అని. హలో పోలీస్ స్పీకింగ్. అచ్చా అల్లుడు అమ్మాయి వచ్చిండ్రు అడిగి. వచ్చారు. ఫోన్ మర్చిపోయింది, అమ్మాయికి ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే. హైదరాబాద్ నుంచి మీ డాడీ ఫోన్ చేశాడు. హలో డాడీ, హౌ ఆర్ యు? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? స్వప్న ఫోన్ లో మాట్లాడుతుంది. నేను అడుగుతుంది ఇప్పుడేం జరుగుతుందని కాదు, నేను వచ్చేసరికి ఏం జరుగుతుందని. ఓ అదా, తనకి మెడ మీద ముళ్ళు గుచ్చుకుంటే నేను నా పంటితో ముళ్ళు తీస్తాను. అబ్బా మెడ మీద ముళ్ళు కూర్చుకుంటే పంటితో లాగి తీస్తున్నావా? చేతులతో తెచ్చుగా. చేతులతో నడుము పట్టుకున్నానుగా. కరెక్టే. నడుమెంత పట్టుకున్నావు? ముళ్ళు తీసేటప్పుడు నొప్పి తట్టుకోలేక పారిపోతుందని గట్టిగా పట్టుకున్నా. అయినా మెడ మీద ముళ్ళు ఎలా గుచ్చుకుంది? గులాబీ పువ్వు పెట్టుకుంటే గుచ్చుకుంది. ఆ, మరి తల్లో గులాబీ లేదు? పెట్టుకోలేదు కదా. మరి పెట్టుకుంటే గుచ్చుకున్నాను. గుచ్చుకుందని తీసి పడేసాం కదా. ఇదిగో ఇవన్నీ కాదు. అసలు నువ్వు ఆ అమ్మాయి నడుము పట్టుకోవడం ఏం బాగలేదు. నేను చూసినప్పుడు సరిపోయింది. అదే అజయ్ చూస్తుంటే పాప ఎంత ఫీల్ అయ్యేవాడు. ఏం ఫీల్ అవడు? ఎంత ఫీల్ అవ్వడు? అన్న ఇది విశాల హృదయం కాబట్టి. డాడీ నీతో మాట్లాడతారంట. చెప్పండి మామయ్య. నిన్న పొద్దున్న వచ్చాను మామయ్య. పర్లేదు మామయ్య. మీరు భోజనం చేశారు మామయ్య? టాబ్లెట్లు వేసుకోండి మామయ్య. ఉంటాను మామయ్య. సరే అలాగే బ్యాంకులో డబ్బులు వేసాను మామయ్య. కేపీ నువ్వు మామయ్య అంటావేంటి? మామగారు మామయ్యని పిలవక అన్నయ్యని పిలుస్తారా? కేపీ అల్లుడు అజయ్ కదా. అవును అజయ్. మరి నువ్వెలా అల్లుడు అవుతావు? కేపీ కూతురు నేను చేసుకుంటాను కదా. కేపీ కూతురు ఈఎంఐ కదా. అవును ఈఎంఐ. ఈఎంఐ చేసుకుని అజయ్ కదా. అవును అజయ్. ఊరు బాబోయ్ నన్ను టోటల్ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. ఏం కన్ఫ్యూజన్ లేదు. ఆ. ఏదో కన్ఫ్యూషన్ ఉందని నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంతే. బయలుదేరు. ఆ. బయలుదేరు. ఆ, అటు కాదు ఆ. ఇటు వెళ్ళు. వెళ్తాను. ఏదో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏ మీ పంచాయతీల తర్వాత ముందు నా సంగతి చెప్పు. ఏంటి? మీ నాయన కలవాలంటే డైరెక్ట్ ఆయన కాడికి పోకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చినవా? వెళ్దాం అనుకున్నాను. వెళ్ళిన తర్వాత నువ్వు నా కొడుకు కాదని బయటకి ఎంటేస్తే బా. నన్ను ఎవరి చేతన చంపించేస్తే అందుకే మీరు ఇద్దరు వియంకులు కాబోతున్నారని తెలుసుకుని ఇక్కడికి ఎంటర్ అయ్యాను. వస్తారు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను చంపనని గ్యారంటీ ఏమన్నా ఉందా? చంపరు, చంపలేరు. ఎందుకంటే నన్ను చంపిన మరుక్షణం నా మీద ప్రేమ పెంచుకున్న మీ కూతురు కూడా చచ్చిపోతుంది. ఆ? అవును నాన్న, తను లేకుండా నేను బతకలేను. అయినా తను చేసిన తప్పే ఉంది. తప్పు చేసింది వాళ్ళ డాడీ. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని ముందే చెప్పినా బలవంతంగా నన్ను ఒప్పించింది మీరు. అవునా కదా? అయితే అప్పుడు జేపీ కొడుకు అనుకున్నా, నాకేం తెలుసు? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఆ. తెలుగు సినిమా హీరోయిన్కి తెలుగు రాదనేది ఎంత నిజమో నేను జేపీ కొడుకు అనేది కూడా అంతే నిజం. ఏ స్వప్న. హాయ్. ఏంటి? ఆ కళ్యాణ్ నీ గురించి చెప్పింది నిజమేనా? ఏం చెప్పాడు? పెట్టెల దొరలాగా గన్ భుజాన్ని వేసుకుని షో చేయడం తప్ప నీకు షూట్ చేయడం రాదంటగా? అంత మాట అన్నాడా? వచ్చారు, అది ఇప్పుడే చూపిస్తాను అడిగి. తనకే చూపించక్కర్లేదు. నువ్వెంత బాగా షూట్ చేయగలవో నాకు చూపించు. ఆ తర్వాత నేనే తనతో హీస్ అ గ్రేట్ షూటర్ అని చెప్తాను. అయితే ఇక్కడే ఉండు, వెళ్ళి గన్ లోడ్ చేసుకొస్తాను. నేను రెడీ. చెప్పు, ఏం షూట్ చేయమంటావు? ఆ పూల కుండీల్ని షూట్ చేయి. ఏది అయ్యి బాబోయ్, భలే పేల్చేస్తాను. మమ్మల్ని మద్దతు చేయాల్సిన అవసరం ఎవరుకుందరా? ఎవరికుందో కాల్పులో విరమణ తర్వాత తెలుసుకుందాం. మీరేం టెన్షన్ పడకండి. చూసావా, ఇప్పుడేమంటావు? ఏమంటాను? షూటింగ్ లో నువ్వు సూపర్ అంటాను.
చూద్దాం పద కుండీలు ఎలా పగిలాయో. పద. మీ పాలిట ఉసామా బిన్ లాడెన్ ఎవరో చూద్దాం. అన్నయ్య, నాన్న మీద మర్డర్ అటెంప్ట్ చేసింది నువ్వా? ఒసేయ్. వాళ్ళు ఏ పాపం చేశారు అన్నయ్య? పాద పూజ చేయాల్సిన తల్లిదండ్రులు ప్రాణాలు తీద్దాం చూస్తావా? ఏం ఆడతావు? షూట్ చేసింది నేనే. మర్డర్ అటెంప్ట్ చేయడండి. మర్డర్ చేయడం కాకపోతే మరి ఎందుకు షూట్ చేసినట్టు? ఇదిగో స్వప్న పూలకొండ షూట్ చేయమంటే షూట్ చేశాను. నేనా? నాకు షూటింగ్ అంటే భయం, అందుకే సినిమా షూటింగ్ కూడా ఎప్పుడూ చూడలేదు. అదేంటది, నువ్వేగా షూట్ చేయమన్నా? నోర్మై చండాలుడా. ఇప్పుడు అర్థమైంది నాన్న, మిమ్మల్ని చంపేసి మీకు వారసుడు అయిపోవాలన్నది ఇప్పుడు ప్లాన్. దానికి ఆయన చంపడం దేనికి? ఆయన పోయిన తర్వాత ఎలాగ నేనే కదా వారసు. చూసారా? ఆయన మాత్రం ఎన్నడు పోతారు, ఎప్పుడెక్కడ పోవాల్సిందే కదా. ఎరా నేను తొందరగా చచ్చిపోతే చూడాలన్నది నీకా? నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న. నీకే ఉద్దేశం లేకపోతే దీని అమ్మ పడవ ఈ గంతో షూటింగ్ ఎందుకు చేసావు? మీరు షూట్ చేసినంత మాత్రాన్ని మీరు చచ్చిపోతారా నాన్న? మిమ్మల్ని నేను కాపాడుకుంటాను. భర్త ప్రాణాల కోసం బ్రహ్మతో సావిత్రి పోరాడినట్టు ఏ, బ్రహ్మ కాదు యముడితో. అదే ఎముడితో నేను పోరాడతాను. అంతేగాని నా గొంతులో ప్రాణం ఉండగా మీ గొంతులో ప్రాణం పోను ఉన్నానా? పోను. పదండమ్మా, పదండి. రావే. పదండి.